నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు. కాంగ్రెస్ హయాంలో రూరల్ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి. ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం. సచివాలయంలో షాడో సీఎం సమీక్షలు. డమ్మీగా మారిన రేవంత్. కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుని విమర్శలు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని కుస్తీ పోటీలు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మల్లయోధులు. అంగరంగ వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం. భక్తి శ్రద్ధలతో తన్మయత్వం పొందిన భక్తులు. డంపింగ్ యార్డు తరలించాలని స్థానికుల ఆగ్రహం. వాహనాలను అడ్డుకున్న కమిటీ సభ్యులు. ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదని స్థానికుల ఆందోళన. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేదని బీజేపీ, బీఆర్ఎస్ లు కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని భావిస్తే విద్యార్థులను రెచ్చగొట్టి పరిశ్రమ రాకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని మోపాల్ మండల పరిధిలోని మోపాల్, నర్సింగ్పల్లి, మంచిప్ప, న్యాల్కల్ గ్రామాలలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. మోపాల్ మండల పరిధిలోని పలు గ్రామాలలో సీసీ రోడ్స్, డ్రైనేజ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే న్యాల్కల్లో సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం రూరల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళలకు ఆర్థిక స్వలంబన కల్పించాలన్న లక్ష్యంతో ధాన్యం కొనుగోళ్ల వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ అధిక కొనుగోలు కేంద్రాలను అప్పగించడం జరిగిందన్నారు. గతంలో లేని విధంగా ప్రస్తుతం రూరల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని సైతం అదే రీతిలో ముందుకు తీసుకెళ్తుంటే లేనిపోని అభండాలను కాంగ్రెస్ పై వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి బీజేపీ, బీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదని వివరించారు. ఆయన వెంట నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మోపాల మండలంలోని మోపాల మండలం హెడ్ క్వార్టరు, తర్వాత నర్సింగ్పల్లి, మంచిప్ప, అదేవిధంగా ముదక్పల్లి, సిర్పూర్, నాల్కల్ ఈ గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఈ గ్రామాలను విజిట్ చేయడం జరిగింది. చాలా జాగాల సీసీ రోడ్స్, డ్రైన్స్, తర్వాత కమ్యూనిటీ హాల్స్ కూడా, తర్వాత ఫార్మేషన్ రోడ్స్ ఇవి, తర్వాత ముఖ్యంగా నాల్కల్లో ఒక 33/11 kV సబ్ స్టేషన్, ఒక మహిళా భవనం, ఈ విధంగా మొత్తము 5.5 కోట్ల రూపాయలకు ఇలా శంకుస్థాపన చేయడం జరిగింది. సో గత వారం రోజుల నుండి కూడా అన్ని మండలంకి ఒక రోజు తిరుగుతూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిజామాబాద్ రూరల్లో జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి దగ్గర చరిత్రలో ఒక 300 కోట్ల రూపాయలు ఈ 15 నెలల్లో వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు నిజామాబాద్. సో ఇవాళ నిజామాబాద్ రూరల్ అన్నది చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. సో కాబట్టి ఈ గ్రామాలలో తిరుగుతూ మరి శంకుస్థాపన చేస్తూ మహిళలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ముఖ్యంగా మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మేము ఇప్పుడు ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా సగంకు పైగా మహిళలకే ఐక్యత వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ కొనుగోలు కేంద్రాలను కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. సో ప్రజలు ముఖ్యంగా రైతులు, ఇటు మహిళలు, యువకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్ని చేస్తున్నందుకు మరి అభినందించడం పోయి ఇవాళ టీఆర్ఎస్ తర్వాత బీజేపీ ప్రభుత్వం రెండు ఒకటైపోయి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మరి మా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి అడుగడుగున అడ్డం పడుతున్నటువంటి సందర్భం. మరి ఒకప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్ వాళ్ళు దాన్ని మరి కబ్జా చేసుకుని ఉంటే ఇవాళ సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్కడ ఒక ఇండస్ట్రీస్ పెడదాము అనే ఆలోచన హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు చేస్తే ఇవాళ బీజేపీ, టీఆర్ఎస్ మరి విద్యార్థులను రెచ్చగొట్టి అక్కడ మరి అలాంటి ప్రాజెక్టులు రాకుండా ఆపుతా ఉన్నారు. దీని అభివృద్ధిని అడ్డుకోవడమే అని మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ అయితే ప్రతిదాన్ని మరి త్రిపులారుని కానీ, మరి మెట్రోని కానీ, మన మూసీ నది రివర్ ఫ్రంట్ కానీ, మరి ఒక నేషనల్ జాతీయ హోదా రావడంలో మన ప్రాజెక్టులకు కానీ అన్నీ కూడా ఏ విధంగా కూడా సహకరించట్లేదు. మరి వాళ్ళ ఉల్టా సహకరించకపోగా వచ్చే నిధులను ఆపేస్తూ ఉన్నారు. మళ్ళీ
తెలంగాణ నుండి వచ్చిన డబ్బులను కూడా తీసుకొని పోయి గుజరాత్లోనూ బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లో ఖర్చు పెట్టిన సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా బీజేపీని టీఆర్ఎస్ని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా కుట్రలు బంతా ఉన్నారు. గతంలో 10 ఏళ్ళ నుండి వాళ్ళే ఉన్నారు, మళ్ళీ 11 ఏళ్ళ నుండి వీళ్ళు సెంట్రల్లో ఉన్నారు. మరి చేస్తూ మళ్ళీ ఇవాళ ఏం చేయలేనటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నా. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ సెక్రటేరియట్ లో షాడో సీఎం, కమాండ్ కంట్రోల్ లో డమ్మీ సీఎం అని ఆరోపించారు నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్. సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం లేక రాష్ట్ర ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ను నియమించారని, ఆమె ఏకంగా సచివాలయంలోకి రావడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమన్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పలువురు హాజరయ్యారు. సర్కారు పెత్తనం చెలాయిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్ లో షాడో సీఎం గా సమీక్షలు చేస్తుంటే డమ్మీ సీఎం గా మారిన రేవంత్ రెడ్డి మారాడని జీవన్ రెడ్డి ఆరోపించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గోళ్లు గిల్లుకుంటున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్ లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ల సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. జీవన్ రెడ్డి, బిగాల గణేష్లు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగేతర శక్తుల ప్రమేయం పెరిగిందన్నారు. ఏఐసీసీ పెద్దల దృష్టిలో సీఎం రేవంత్ బీజేపీ కోవర్ట్ అని రాహుల్ గాంధీ నమ్మడం లేదని, అందుకే రేవంత్ తోక కత్తిరించి పక్కన పెట్టారని ఆయన అన్నారు. రేవంత్ ను అదుపు చేయడానికి రాహుల్ దూతగా వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏ హోదాలో సచివాలయంలోకి అడుగుపెట్టారని జీవన్ రెడ్డి నిలదీశారు. గాంధీ భవన్ లో సమీక్షలు పెట్టాల్సిన మీనాక్షి నటరాజన్, సచివాలయంలో సమీక్షలు పెట్టాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్లో సమీక్షలు చేస్తుండడం వింతగా ఉందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. సీఎం పోస్టు కాపాడుకునేందుకే బడాభాయ్తో చోటేభాయ్ దోస్తీ కట్టారని, మోడీతో రేవంత్ డీల్ చేసుకుని తెలంగాణ యూనివర్సిటీల భూములను సేల్ కు పెట్టారని జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అరవింద్ రేవంత్ కు రక్షణ కవచంగా నిలుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఓటేసినందుకు జనం బాధపడుతున్నారన్నారు. ఇంటి పార్టీ బీఆర్ఎస్ ను ఓడించి తప్పు చేశామన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుందన్నారు. నిజామాబాద్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో గల కాలేజీల పరిధిలో ఎన్ని భూములు ఉన్నాయన్న అంశంపై కూడా అధ్యయనం చేయించినట్టు తెలిసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే బిగాల సీతం కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతి కిరణ్ శేఖర్, మాజీ ఎన్యూడీఏ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, జగత్ రెడ్డి, నవీద్ ఇక్బాల్, మతీన్ ఇమ్రాన్, షెహజాద్, సనౌల్లా తదితరులు పాల్గొన్నారు. एक्स एमएलए साहब गणेश भाई, हमारा मेयर बहनी नीतू किरण हमारा बहनी, हमारा माइनॉरिटी प्रेसिडेंट साहब, हमारा सत्यप्रकाश, हमारा नोडा चेयरमैन साहब, सबके साथ आज तो चैनिंग हो रहा, तकरीबन 500 लोग पूरा यंगस्टर्स आपको देख के, गणेश अन्ना को देखे तो फिर 50,000 मेजर से नेक्स्ट टाइम जीत जाएगा, ऐसा मोमेंट आ गया। मैं पूछा अन्ना इतना लोग कैसा आया, क्यों ज्वाइन हो रहा बोले तो अब देख रहे ना भाई, बड़े भाई माशाल्लाह, छोटे भाई सुभान अल्लाह, दोनों मिलके, बड़े भाई मोदी है, छोटे भाई रेवंत रेड्डी है, दोनों मिलके इसे चेंज होना बोले तो चेंज हो गया भाई। कल देखे वक्त बिल भी आ गया बोल के लोग बोल रहे, सही है नहीं है, चेंज हो गया ना। फिर आज का दिन इतना लोग आके जैन हो रहा बोले तो बहुत खुशी का खबर है। ये ग्रामानी गली में गए तो भी लोग भाग के आ रहे, गली में, टाउन में, गांव में जाके पूछे तो भी सारो ना खारो ना केसीआर साहब ना बोल रहे सब लोग, और एक बार केसीआर साहब सीएम बनना बोल के लोग बोल रहे, नहीं बोल रहे, सारे गावाली कारे गावाली केसीआर गावाली अंटा उన్నారు గల్లీ పోయినా, నిజామాబాద్ జిల్లాలో 50 డివిజన్లో ఏ గల్లీలో పోయినా గానీ ఇయాల సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలంటారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 100 గ్రామాలలో ఎక్కడికి పోయినా గానీ అక్కడ కూడా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి అంటున్నారు.
మీరు చూస్తున్నారు కదన్నా, మార్పు కావాలంటే బాగా మార్పు తెచ్చిండు. మిషన్ భగీరథ నీళ్లు ఇవాళ గ్రామాల్లో రావట్లేదు. ఇవాళ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి పోతే మాకు మంచిగా అనుభవం అయిందన్నా, మాకు గొంగళ్ళేసి చెప్పుతో కొట్టుకున్నట్టు అయిందన్న అంటున్నా లేదా? ఇవాళ ఏ గ్రామంలో పోయినా కానీ ప్రతి పల్లెలో ప్రతి గల్లీలో మళ్ళీ కేసీఆర్ పాలనే కావాలంటూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లుందంటే, ఆయన రేవంత్ రెడ్డి అంటేనే ఒక అబద్ధాల డంపు కాదా? ఆయన నోరు తెరిస్తే కంపు. ఇవాళ छोटे बड़े भाई మోడీ ఏదైతే ఉన్నాడో ఆయన ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు అమ్మేసిండా అమ్మిండా లేదా? బోలో ఇధర్ बेच दिया नहीं बेचे? मोदी एयरपोर्ट सीपोर्ट बेच दिया। रेवंत रेड्डी क्या बोल रहा? अभी यूनिवर्सिटी बेच दे रहे, बेच दे रहे नहीं दे रहे? बेचने के लिए कल आए तो सुप्रीम कोर्ट आर्डर भी आया। వీళ్ళేంటంటే छोटे भाई बड़े भाई ఇద్దరు మోడీ రేవంత్ రెడ్డిలు పోటీ పడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో. నేనంటే నేను అమ్మేస్తాను అమ్ముడికి. నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ తెలిసింది, జీజీ కాలేజ్ జాగా కూడా, జీజీ కాలేజ్ ఉందిగా డిగ్రీ కాలేజ్, దాని యొక్క ఏరియా కూడా తెప్పించుకున్నారంట. ఆర్మూర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ 60 ఎకరాలు ఉంటే దాని యొక్క భూమి కొలతలు కూడా తెప్పించుకున్నట్టు ఎన్నున్నాయని. ఇక హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అమ్మిపిస్తే అమ్మనిస్తే నెక్స్ట్ నిజామాబాద్ ఆర్మూర్ కూడా అమ్మేస్తాడా మేడా? ఇక ఆ పరిస్థితి ఇలా కాంగ్రెస్ ఉంది. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, మోడీ రేవంత్ రెడ్డి అంటే ఒక అమ్మకం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాస్తవమా కాదా? ఇక కాంగ్రెస్ పాలన అంటే ఆగమాగం, కుదిరితే ఎగనామం, స్కీములు అంటే సగం సగం, సంక్షేమం కిల్లు, సంక్షోభం పుల్లు. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేదు, నాకు అప్పులు కుడతలేవు, నేను షాదీ ముబారక్ ఇయ్యా, నేను కళ్యాణ లక్ష్మి ఇయ్యా, నేను ఇమాం మౌజంలకు ప్రతి నెల ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అవి ఇయ్యా, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళే పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తే పరిస్థితి లేదు, రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు, రైతు బీమా వచ్చే పరిస్థితిలో లేదు. ఇలా రైతు రుణమాఫీ సగం సగం, తులం బంగారం ఎగనామం. అంతేనా? दे रहे शादी मुबारक में एक तुल बंगाल आ रहे आपको निजामाबाद में आ रहे नहीं आए तो जोर से बोलो ना। एक तुला रहे घर में, मम्मी की एक तुला रहे, बहन की एक तुला रहे, बीबी की भी आ रहे एक तुल। रेवंत रेड्डी आ रहे नहीं आ रहे? क्या दे रहा बोले तो अभी सबको बेचने के लिए काम कर रहे। మీ అందరికి తెలుసు కాబట్టి ఇలా మేమంతా సార్తో ఉంటాం, కార్తో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం. మాకు ఎక్కడ ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమం తీసుకొచ్చిండు. 33 మెడికల్ కాలేజీలు పెట్టిండు, ఇంటిగ్రేటెడ్ కాలేజ్ స్కూళ్ళను పెట్టిండు. పేద బడుగు బలైన వర్గాల దళితుల కోసం కూడా అనేక స్కూళ్ళను స్థాపించినటువంటి కేసీఆర్ మళ్ళీ కావాలి, సార్ కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలని చెప్పి ఈయన నిజామాబాద్ పట్టణంలోని గణేశన్ ఆధ్వర్యంలో మైనార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఇలా మైనార్టీ యువతంతా పెద్ద ఎత్తున జాయిన్ అయింది చూస్తూ ఉంటే ఈ ఊపు నిజామాబాద్ అంతా కారు స్పీడ్ 100 గేరిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. तमाम मेरे भाइयों, आपको बीआरएस पार्टी के तरफ से हम स्वागत करते हैं। आज पार्टी में शामिल होने के लिए मोहम्मद इरफान 31 डिवीजन से और अब्दुल मजीद 12 नंबर डिवीजन से और जैनू 30 नंबर डिवीजन से, नईम 12 नंबर डिवीजन से, अलीम 31 नंबर डिवीजन से, शाहरुख खान तो नहीं है ना, शाहरुख 31 नंबर से। मुझे कुछ दिन पहले मिले थे, मदद को लेके आके, साहब मैं पार्टी में शरीक होना चाहता हूँ। मैं बोला ठीक है, ज़रूर अगले हफ्ते आप जब आएंगे पार्टी में शरीक करेंगे। क्यों शरीक करना चाहते हैं मैं बीआरएस पार्टी में?
बीआरएस पार्टी कोई हुकूमत में अभी हुकूमत में नहीं है, फिर भी बीआरएस पार्टी में ज्वाइन होना चाहते हैं। हुकूमत में तो कांग्रेस पार्टी है। अरे कुछ काम होना है, कुछ कमाना है तो कांग्रेस पार्टी में जाना चाहिए, लेकिन बीआरएस पार्टी में इसीलिए ज्वाइन होना चाहते कि 10 साल बीआरएस का गवर्नमेंट कैसे किए, कैसा हुकूमत था, आज कांग्रेस गवर्नमेंट क्या कर रही है वो लोग जानते हैं, इसीलिए बीआरएस पार्टी में आना चाहते हैं। गरीब की गवर्नमेंट थे, शादी मुबारक आ रहे थे, पेंशन आ रहे थे, केसीआर किट आ रहे थे, हर गरीब के बारे में केसीआर सब सोच रहे थे। और जो हमको एमएलए जिता के आप लोग यहाँ पे रखा, हम गली गली में रोड डाल के, डिवाइडर बना के, झाड़ा लगा के, लाइटा लगा के निजामाबाद को चमका दिए, लेकिन आज निजामाबाद क्या हालत क्या है? ये हुकूमत, ये एमएलए वो झाड़ नया लगाने की जरूरत नहीं है। जो झाड़ हम लगाए उसको पानी डाल के संभाले तो बहुत बड़ी बात है। ये लोग नया खंबे गाड़ने के लिए जरूरत नहीं है। जो खंबे हम गाड़े उसकी लाइट जलाए तो बहुत बड़ी बात है इनके लिए, लेकिन ये हालत नहीं है। जो निजामाबाद को जिस तरह से हम चिपकाए, आज आपको बहुत दुखी होता है। शाम में जा रहे तो ये के लाइट भी नहीं जलता और सूखे हुए झाड़ नजर आ रहे, अंधेरा रोड नजर आ रहे। इसीलिए हमारे नौजवान बच्चे ये देख के आज आप लोगों की अहमियत मालूम हो रहे, इसीलिए हम बीआरएस पार्टी में शरीक होना चाहते हैं। आने वाले जरूर गवर्नमेंट बीआरएस की रहेगी और सीएम केसीआर जरूर बनेगा। मेरे भाइयों, कुछ साल होने के बाद, 5-10 साल हुकूमत में रहने के बाद किसी तरह किसी को एंटी इनकम्बेंसी आता है कि इन्होंने ये नहीं किया, उन्होंने वो नहीं किया, हमारा देखभाल नहीं हुआ। हमको 10 साल के बाद एंटी इनकम्बेंसी आया, लेकिन ये कांग्रेस हुकूमत को 10 महीने भी नहीं रुका, कुछ महीने में ही उनको एंटी इनकम्बेंसी आया। और सर्वे रिपोर्ट्स बोल रहे अगर आज के तारीख में तेलंगाना में अगर इलेक्शन हुआ तो 10 सीट भी कांग्रेस पार्टी को नहीं आएंगे। इसीलिए मेरे भाइयों, आप लोग बीआरएस पार्टी को मदद दीजिए, हमारा साथ रहिए, मजबूत करिए पार्टी को, जरूर हम आपके साथ रहेंगे। और आज हमारे नौजवान भाइयों को स्वागत करते हुए శ్రీరామ నవమి ఉత్సవాలను పురస్కరించుకొని రెంజల్ మండలంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నారు. రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని రామాలయం వద్ద శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం నిర్వహించిన కుస్తీ పోటీలో మహారాష్ట్రకు చెందిన మల్ల యోధులు సత్తా చాటారు. రసవత్తరంగా కొనసాగిన కుస్తీ పోటీలో విజేతలుగా నిలిచిన 2 మహారాష్ట్రకు చెందిన మల్ల యోధులకు ఆలయ నిర్వాహకులు వెండి కడియాలు బహుకరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మీర్జా కలీంబేగ్ ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆలయం వద్ద కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలు పోటీలో పాల్గొంటారని తెలిపారు. కుస్తీ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన నాందేడ్ గ్రామవాసి రాజు పటేల్ 10 తులాల వెండి కడం గెలుచుకున్నారు. కార్యక్రమంలో శివప్ప, మల్లేష్, భైరవత్రి, రమేష్, దేవాల యోగేష్, శంకర్ పటేల్, మోబిన్ బేగ్, ఫిరోజ్ బేగ్, మద్నూర్ నాగేష్, సిరాజ్, దేవర్ల శ్రీనివాస్, అశోక్, సురేష్, సయ్యద్ గౌస్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కుస్తీ పోటీలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు గాను పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు రామనవమి ఉత్సవాల సందర్భంగా కందకుర్తి గ్రామంలో దాదాపు 1,00,000 రూపాయల కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది. మహారాష్ట్ర నుంచి, యూపీ, ఢిల్లీ నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి చాలామంది మల్ల యోధులు వచ్చారు. అయితే శాంతియుతంగా కుస్తీలు నిర్వహించబడినాయి.
మేమందరము కలిసి కట్టుగా ఈ ప్రోగ్రాం చేసినాము. దీంట్లో పోలీస్ సిబ్బంది కూడా మాకు సహకారం ఇచ్చింది. అయితే ఈ కందకుర్తి గ్రామంలో ప్రతి సంవత్సరం ఇలాగే ఈ పోటీలు నిర్వహిస్తాము. ఇది మన తాత ముత్తాతల నుంచి ఆనవాయితీగా ఈ పండుగ జరుపుకుంటున్నాము. కందకుర్తిలో ప్రధాన శ్రీరామనవమి ఉత్సవం, విధంగా కందాకుర్తి శ్రీరామ ఉత్సవం, అన్నదాన కార్యక్రమం, శ్రీరాముని జన్మ ఉత్సవము, కుస్తీ పోటీలు, ఇలా ఎన్నో కుల మతాలకు అతీతంగా ఎవరు ఉన్నా కూడా ఇక్కడ కుస్తీ మన వివాదాలు లేకుండా అందరం కూడా శాంతియుతంగా పోలీసు వారు, పత్రికా విలేరు, ఇక్కడ ఉన్న ప్రజానికం అందరూ కూడా, మహారాష్ట్ర నుంచి విచ్చేసిన భక్తులందరూ కూడా ఈ యొక్క మల్ల యోధుల కుస్తీ పోటీలకు सहकరించిన नांदेड़ डिस्ट्रिक्ट का हूँ। मैं जावर का रहता हूँ। मेरा नाम जरासन है। मैं नांदेड़ का रहने वाला हूँ। मेरा गांव जावर है। अभी जो कुश्ती लगाई वो सेकंड है मेरी 5 तोले के खड़े पे। अच्छा कि दंगल कमेटी कोई ये गणेश साड़ू के लातूर का है। हाँ, और ये फर्स्ट खेल ఎడపల్లి మండల కేంద్రంలో గల సనాతన శ్రీరామ మఠంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా కొనసాగింది. అన్ని చోట్ల నవమి రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తుండగా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం దశమి రోజున కళ్యాణం నిర్వహించడం శ్రీరామ మఠం ప్రత్యేకం. ఎడపల్లి మండలం జైతాపూర్, పోచారం, ఏఆర్పీ క్యాంప్ గ్రామాలలో గల రామాలయంలో సోమవారం శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమం ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఏఆర్పీ క్యాంప్ గ్రామంలోని రామాలయంలో నిర్వహించిన శ్రీరాముని పట్టాభిషేకం కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉపాధ్యక్షులు తోట రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఆలయంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. వేడుకల్లో గ్రామ ప్రజలందరూ పాల్గొని శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు గ్రామ ప్రజలకు, ఆలయ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సారా శ్రీనివాస్, వైస్ చైర్మన్ తోట రాజశేఖర్, గ్రామ ప్రజలు నాయని బలరాం, శ్రీనివాస్ గౌడ్, రామ్ గోపాల్, కొమరయ్య, రాజశేఖర్, పోల్క స్వామి, నర్సింహు గౌడ్, కన్నయ్య, తోకరాజు, అర్చకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఉగాది పర్వదినం నుండి మరి నిన్నటి వరకు సీతారామ కళ్యాణం వరకు నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు, సీతారామచంద్రుని యొక్క కళ్యాణంతో నిన్న వచ్చింది. మరి ఈరోజు సీతారామచంద్ర భగవానుని యొక్క పట్టాభిషేకం, సీతారామచంద్ర స్వామి యొక్క పట్టాభిషేకము మరియు సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. మరి ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా చాలా అత్యంత వైభవంగా, ఘనంగా ఈ సీతారామ కళ్యాణము మరియు పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. రామాలయ కమిటీ అధ్యక్షులు సారా శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో గ్రామస్తుల యొక్క సహకారంతో మరి నిన్న కళ్యాణానికి సిరవేణి శంకర్ దంపతులు మరియు ఈరోజు పట్టాభిషేకానికి రాములు గౌడ్ దంపతులు ఈరోజు పట్టాభిషేకానికి కూర్చొని పట్టాభిషేకాన్ని నిర్వహించారు. మరి వారికి, వారి కుటుంబ సభ్యులు కూడా రామచంద్రుని యొక్క అనుగ్రహం లభించాలని, మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సీతారామచంద్రుని యొక్క ఆశీస్సులు లభించాలని మరి మా రామాలయ కమిటీ తరఫున అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క గ్రామస్తులకు, కార్యకర్తలకు, కమిటీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా జనావాసాలకు దగ్గర డంపింగ్ యార్డ్ వల్ల ఇది ఇక్కడ నివసించే ప్రజల పాలిట శాపమైంది. నిజామాబాద్ నగరంలోని చెత్తను సేకరించి మున్సిపల్ వాహనాలలో డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు. ఇక్కడ సంపు చేసి వ్యర్థాల నుండి దుర్వాసన వెదజల్లుతోంది. అంతేకాకుండా చెత్తను దగ్ధం చేయడం వల్ల పొగతో అనారోగ్యం పాలవుతున్నామని వాహనాలు నిలిపివేసి నిరసన తెలిపారు. నిజామాబాద్ నగర శివారులోని నాగరం 300 క్వార్టర్స్ వద్ద రాత్రి డంపింగ్ యార్డ్ నిప్పులు చెలరేగడంతో ప్రజలు పొగవాసన పడక ప్రజలు అవస్థల పాలవుతున్నారు. ఈ ప్రాంతంలోని కమిటీ సభ్యులు ప్రజలు ఉదయాన్నే చెత్త బండ్లను నిలిపివేసి నిరసన తెలిపారు. ప్రజలకు సిపిఎం మద్దతుగా నిలిచింది. స్థానికుల నిరసనకు దిగడంతో మున్సిపల్ కమిషనర్ దిలీప్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వాసనతో చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. ఇప్పటికే చాలా సార్లు గతంలో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మెమోరాండం ఇవ్వడం జరిగిందని, అయినా ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు. దాదాపు 40 రోజుల పాటు నిరసనలు చేస్తే ఎన్నికల ముందు హామీలు ఇచ్చే మేము ఎలక్షన్లో గెలిస్తే రాగానే డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని వచ్చిన ప్రతి నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏ నాయకులు కూడా ఆ సమస్యని పరిష్కరించలేదన్నారు. అక్కడ ప్రజల ఇబ్బందులు పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పుడు వచ్చిన అధికారులు కనీసం సమస్య పరిష్కారం అయ్యేలా ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా చూడాలని కోరారు.
లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి సుజాత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ నిరసనలో డెవలప్మెంట్ కమిటీ సభ్యులు జి గంగాధర్, జి బాలకృష్ణ, జై శ్రీధర్, జి సంతోష్, రాజమణి, ఎం సుగుణ, గంగమణి, పద్మ, యమున, లలిత తదితరులు పాల్గొన్నారు. రాత్రి నాగారం 300 కోట్ల ట్రస్ట్లో ఉన్న డంపింగ్ యార్డ్ మంటలు చెలరేగి ఆ పొగకు అక్కడున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాత్రంతా విపరీతమైన మంటలు చెలరేగి అక్కడ ఉన్న ప్రజలకు ఆ పొగతోని ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ఆ విషయంలో రాత్రంతా కూడా ప్రజలు ఆందోళనకు గురవ్వడం జరిగింది. ఉదయాన్నే ఆ బాధ భరించలేక అక్కడున్న కమిటీ సభ్యులు అక్కడున్న ప్రజలందరూ కూడా ఏకమై ఎక్కడికక్కడ చెత్త బండ్లు నిలిపివేసిన పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి లేదు. కమిషనర్ గారు దాదాపు 10-11 గంటల వరకు, ఉదయం నుంచి 10-11 గంటల వరకు నిరసన తెలిపితే కానీ కమిషనర్ గారు రావడం జరగలేదు. వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఎండాకాలం ఉంది కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి, దానికి మేము ముందే పసిగట్టడం జరిగింది. అందుకే మేము మీకు వాటర్ ట్యాంకులు ఇక్కడ పెడుతున్నామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు చేసి దాదాపు 40 రోజుల వరకు కూడా నిరసన కార్యక్రమాలు చేసిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి ఎలక్షన్లకే ఉంటే ముందు హామీలు ఇవ్వడం కూడా జరిగింది. డంపింగ్ యార్డ్ మేము కనుక ఎలక్షన్లో గెలిస్తే ఇక్కడున్న ప్రజలకు ఈ డంపింగ్ యార్డ్ సమస్యనే లేకుండా చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఎక్కడ గెలిచినా కూడా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా అక్కడ ఉన్న స్థానికుల సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇప్పుడు కూడా వచ్చిన ప్రభుత్వము, వచ్చిన కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అక్కడ ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ సమస్య పరిష్కారం కాకపోతే రేపు ఆందోళన కార్యక్రమాలు దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దని డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ సూచించారు. చివరి వరికించ వరకు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. రైతులు నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆరబెట్టి తాళు తప్ప లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. డిచ్పల్లి మండలం నడిపల్లి, సుద్దపల్లి గ్రామాలలో ఐక్యపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సుద్దపల్లిలో తహసీల్దార్ ప్రభాకర్, నడిపల్లిలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపీఎం రజితారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతు కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మహిళా సమైక్య బలోపేతానికి కృషి చేయాలని తహసీల్దార్ ప్రభాకర్, ఐకేపీ ఏపీఎం రజితారెడ్డి రైతులకు సూచించారు. వరి ధాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటిస్తూ 18% తేమ శాతం వచ్చేంత వరకు ధాన్యం ఆరబెట్టి ఉంచాలని, ఏ గ్రేడ్ రకానికి 3,220, క్వింటాలకు బి గ్రేడ్ రకం 3,200 రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏఈఓ రూపేష్, ఐకేపీ సిసి సురేష్, ఆరోగ్య రాణి పండరి, కవిత, ఆర్ఐ సంతోష్, డిచ్పల్లి విండో వైస్ చైర్మన్ కుమ్మరి చిన్నగంగారం, స్వప్న, సుద్దపల్లి కార్యదర్శి దొంతుల సురేష్, నడిపల్లి గ్రామ సర్పంచ్ కులచారి సతీష్, బీజేవైఎం సతీష్ రెడ్డి, పాలకవర్గం సిబ్బంది ఉన్నారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మండలంలోనే ఫస్ట్ ఐకేపీ కేంద్రం, అంటే మహిళల చేత నడపబడే కేంద్రము. రైతులు దళారుల చేతిలో వాళ్ళు అంటే లాస్ కాకుండా, అదేవిధంగా మహిళలు కూడా ఆర్థిక అభివృద్ధి సాధించడానికై ఇప్పుడు ఈ గవర్నమెంట్ మహిళలను ప్రోత్సహించే విధంగా మహిళా సాధికారతలో భాగంగా ఈ కొనుగోలు కేంద్రాలను ఐకేపీ వివోలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మనం 3 కేంద్రాలు, అంటే మండలంలో 3 కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి సుద్దపల్లి, నడిపల్లి మరియు బీబీపూర్లో కూడా ఈ ఐకేపీ వరిధాన్యం కేంద్రాలు ఈ సీజన్లో ప్రారంభించడం జరుగుతుంది. అందరూ కూడా మహిళలకు సహకరించి, గ్రామ పెద్దలు కానీ అందరు కానీ మహిళలకు సహకరించి మహిళలను ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తూ, మహిళలు కూడా దీంతో వాళ్ళకి కూడా ఆర్థిక చేయూతను గవర్నమెంట్ ఇచ్చినందుకు మా సెర్ప్ అందరి తరపున కూడా మనం సుద్దపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏపీఎం మేడం మరియు బీడీసీ సభ్యులు, సుద్దపల్లి గ్రామస్తులు, మహిళలు అందరూ పాల్గొనగా మనం ఇక్కడ ఐకేపీ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ప్యాడీ పర్చేస్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. మన ఇక్కడ యాక్చువల్గా ఇంకొకటి 2 కూడా ఐడిసిఎంఎస్ ద్వారా కూడా ఉన్నాయి, 2 సెంటర్లు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ప్రైవేట్కు వెళ్లకుండా ఈ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్యాడీ
అంగన్వాడీ సెంటర్స్ ద్వారా వాళ్ళ యొక్క వరిని అమ్ముకొని వాళ్ళ బోనస్గా అంటే సన్నవడ్లకు 500 బోనస్ కూడా పొందాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. మరుసటి రోజు రాముల వారి పట్టాభిషేకం నేత్రపర్వంగా సాగింది. ఎడపల్లి మండల కేంద్రంలోని సనాతన శ్రీరామ మఠంతో పాటు సారంగపూర్, ఎన్సీఎస్ఎఫ్ పోచారం, జైతాపూర్, ఏఆర్పీ క్యాంప్ గ్రామాలలో శ్రీరామనవమి ఉత్సవాలను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామ మఠంలో శ్రీరాముని జన్మోత్సవ వేడుకలు నిర్వహించగా సోమవారం రోజున శ్రీ సీతారాముల కళ్యాణం కొనసాగింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అవసరమైన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు సమర్పించుకున్నారు. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరామునికి సకల సుగుణాల రాశి అయిన సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన జగత్ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణాలు మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమోగిపోయాయి. ఆలయ అర్చకులు ఉత్సవ విశిష్టతను, వధూవరుల వంశాల విశిష్టతను వివరిస్తూ శ్రీ సీతారాముల ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. చల్లని సీతమ్మకు చక్కని రామయ్యకు చూడచక్కని జోడి అని సుభాషించారు. వీరి జంట కనులకు పంట అని కొనియాడారు. పలు గ్రామాలలో గ్రామ పెద్దలు సీతమ్మ వారి తరపున ఒక బృందం, రామయ్య తరపున ఒక బృందం కూర్చుని కళ్యాణ మహోత్సవ వైభవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం గ్రామ అభివృద్ధి చైర్మన్ అంజనీ కుమార్, మాజీ సర్పంచ్ కోళ్ల ఇంద్రకరణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నీరడి రవికుమార్ మాట్లాడుతూ భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబంగా, పితృ వాక్పరిపాలకుడిగా, సత్య వాక్పరిపాలకుడిగా, ఏకపత్ని వ్రతుడిగా, ఆదర్శ పాలకుడిగా శ్రీరాముని జీవితం స్ఫూర్తిని పంచుతుందని, జీవిత కాలంలో ఎదురయ్యే అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ సుఖదుఖాల అనుభూతులను పొందుతూ ఒక ఆదర్శమైన జీవనాన్ని ఎలా కొనసాగించాలో ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీరాముని జీవితం భారతీయ యువతకు ప్రేరణ, ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రామాలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు లక్ష్మయ్య, గుండ్ల సాయిలు, పొషెట్టి, నరేందర్, గోవిందరెడ్డి, రామచంద్ర, అల్వాల శ్రీను, నాగరాజు ఇస్తారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా శ్రీరాముని పట్టాభిషేకం కన్నుల పండుగగా సాగింది. వేద మంత్రోచ్చరణల మధ్య ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించి ఆలయానికి తరలించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ వేడుక జరిగింది. శ్రీరాముని పట్టాభిషేకం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం అభిషేకము చేయడం జరిగింది. ఇప్పుడు ఏమో సీతారాముల వారి కళ్యాణం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో. సహకరించిన మన పోచారం పెద్దలకు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరున్న ధన్యవాదాలు. ఈ శ్రీరామనవమి వేడుకలు అన్నదానం కూడా నిర్వహించడం జరిగింది. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే మా పోచారం గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా ఘనమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయాన్నే స్వామివారికి అభిషేకము, అనంతరము స్వామివారి తొట్లే, తదనంతరము గ్రామస్తులందరి సమక్షంలో స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అయితే దాంతోపాటు అన్నదాన కార్యక్రమం కూడా అనంతరం కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ వారు, మా గ్రామ పెద్దలు, యువకులందరూ కూడా సమిష్టిగా ఉండి ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా ఘనమైన ఏర్పాటు చేసి ఆ స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకటే యావత్ దేశము, మన రాష్ట్రము, గ్రామాలు అన్నీ కూడా మంచిగా పచ్చగా పాడి పంటలతోని, సూర్య సంపదతో అందరూ కూడా సంతోషంగా ఉండాలన్నదే మా ఉద్దేశం. ఆ స్వామివారి కృపా కటాక్షంతో అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎమ్మెల్యేల 15 నెలల పనితీరుపై పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో బాల్కొండ, కామారెడ్డి శాసనసభ్యులకు అవకాశం దక్కింది.
టాప్ 10 లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి 5వ స్థానం, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి 10వ స్థానం దక్కింది. తెలంగాణ 3వ అసెంబ్లీ ఏర్పడ్డ అనంతరం ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ వర్స్ సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మొదటి 10 స్థానాలలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి 5వ స్థానం, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి 10వ స్థానంలో నిలిచారని సర్వే చేసిన సంస్థ వెల్లడించింది. 5వ స్థానంలో నిలిచిన బాల్కొండ ఎమ్మెల్యే మూడోసారి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటి టర్మ్ లో మిషన్ భగీరథ చైర్మన్ గా కొనసాగాడు. రెండో మారు మంత్రిగా కొనసాగారు. మూడో మారు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, వివిధ రంగాలలో ఆయన చేసిన సేవలను గుర్తించి 5వ స్థానం కేటాయించారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన అనుభవం ఉంది. గత ఎన్నికలలో కామారెడ్డి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డి నుండి తిరిగి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కామారెడ్డిని వారి ఖాతాలో వేసుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు పోటీ చేసిన ఇద్దరిని ఓడించి రమణారెడ్డి విజయం సాధించడం ఒక రికార్డు నెలకొల్పారు. పీపుల్స్ వర్స్ సౌత్ ఫస్ట్ వెబ్ జరిపిన సర్వేలో కాటిపల్లికి 10వ స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు టాప్ 10 లో నిలబడ్డారు. అందులో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు 2 స్థానాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు నిలవడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ చేతుల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయింది. ఈ 15 నెలల కాలంలో ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించగా అసెంబ్లీలోని 118 మంది ఎమ్మెల్యేలు టాప్ 10 తో పాటు బీసీ, ఎస్బీ, ఎస్టీ సామాజిక వర్గాల వారీగా, పార్టీల వారీగా టాప్ 10 ఎమ్మెల్యేల సర్వే చేపట్టింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో సర్వే కొనసాగగా ఒక్కో నియోజకవర్గంలో 460 నుంచి 500 స్టాళ్లను సేకరించింది. అయితే 118 మందిలో టాప్ 10 ఎమ్మెల్యేలో 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలవగా 2 బీజేపీ, మరో 2 కాంగ్రెస్, 1 ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే విచిత్రంగా నాకంటే మొదలు మాట్లాడిన ఇటువైపు బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అసలు ఇక ఎవరేం చేయలేదు, మేమే చేసినామని వీళ్ళు, మేమే చేసినామని వాళ్ళు చెప్పుకోవడం కూడా ఇవాళ చూసినాం మనం. అయితే ఏవి కూడా సత్యాలు ఏవి కూడా తుడిపేయలేవు, దాపేయలేము అధ్యక్ష. డెఫినెట్గా అధ్యక్ష 2004 నుంచి 2014 మట్టుకు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది. వారే ఉషా మెహ్రా కమిషన్ని వేసినారు. ఉషా మెహ్రా కమిషను ఎస్సీ వర్గీకరణ తీసుకున్నాం. ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చేబదులు ఇవ్వడం కానీ, ఎవరికైనా రాత్రిపూట అవసరం పడితే దవాఖానకు అవసరం పడ్డా, లేకపోతే సడన్గా పెళ్లి కుదిరినా వారికి బ్యాంకు లోన్లు కానీ ఎక్కడ కానీ దొరకవు. ఎందుకు అని అంటే ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయో లేక శాలరీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి బ్యాంకులో లోన్లు దొరికే అవకాశం ఉంటుంది. కానీ సామాన్య ప్రజలు, నిరుపేదలైనటువంటి వారికి ఊర్లలో వాళ్ళు వీళ్ళు అప్పులు ఇవ్వడం అనేది సహజంగా గతం తాత ముత్తాతల నుంచి వస్తున్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతము జిల్లా ఎస్పీలు ఈ రాష్ట్రం మొత్తం మీద వడ్డీ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి రైడ్లు చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి పోయి గ్రామాల్లో వాళ్ళని పట్టుకొచ్చేసి కేసులు చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా కామారెడ్డి జిల్లాలోనే 69 రైడ్లు చేశారు, 15 కేసులు చేశారు నిన్న ఒక్కరోజు. మరి ఎమర్జెన్సీ ఉండి రాత్రికి రాత్రి దవాఖానకు వెళ్లాల్సి వస్తే, ఒకవేళ హైదరాబాద్కే రావాల్సి వస్తే 1 లక్ష రూపాయలు అవసరం పడితే మరి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇస్తారా లేకపోతే పోలీస్ అధికారులు ఇస్తారా? అప్పులు ఎవరిస్తారు? బ్యాంక్ అధికారులు ఇవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలా, లేదంటే శాలరీ సర్టిఫికెట్స్ ఉండాలా? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉన్న వాళ్ళు, శాలరీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు డబ్బులు ఎట్లాగుంటాయి, ఆస్తులు ఎట్లాగుంటాయి? మరి వ్యవసాయ కూలీలు, వ్యవసాయాధారిత ప్రజలు, వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు, బిడ్డ పెళ్లి కుదిరిందని 1 లక్ష రూపాయలు అవసరం ఉన్నా, లేకపోతే ఎమర్జెన్సీలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందనో క్యాన్సర్ వచ్చిందని హైదరాబాద్ హాస్పిటల్లోకి వచ్చినా 2-3 లక్షలు కావాలంటే గ్రామాల్లో ఉన్నవారే ఇస్తారు. అటువంటి వారిని కూడా భయభ్రాంతులకు గురి చేసి కేసులు చేసి వారి దగ్గర నుండి కేసులు మాఫ్ చేయడానికి మళ్ళీ పైసలు వసూలు చేసే పోలీస్ అధికారులు ఇవాళ వారి ఇండ్ల మీద రైడ్ చేసుకుంటూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తే రేపు ప్రొద్దున అవసరం ఉంటే ఎవరు అప్పులు ఇస్తారనేది మీరు ప్రభుత్వానికి ఒకసారి ఇది పైనుంచి వచ్చిందని ఎస్పీలు చెప్తున్నారు. పైనుంచి అంటే మరి ప్రభుత్వం నుంచే వచ్చి ఉంటుంది.
మరి ఇలాంటి కార్యక్రమం చేస్తే రేపు ప్రొద్దున ఎమర్జెన్సీ సర్వీస్లో ఎవరికి ₹1 దొరకదు, అందరూ కూడా ఇబ్బందులు పడతారు. అది మీరైనా నేనైనా ఎవరమైనా అవసరానికి అడుక్కుంటాం. అడిగే పైసల్ని డబ్బులను కూడా ఇబ్బంది పెట్టి ఇవాళ వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. దాని మీద చర్య. అసెంబ్లీ ఆవరణలో పులే విగ్రహం ఏర్పాటు సాధనకై ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష చేపట్టనున్నారు. ఇందిరా పార్క్ వద్ద దీక్ష ఏర్పాట్లను తెలంగాణ జాగృతి, యునైటెడ్ పులే ఫ్రంట్, బీసీ సంఘాల నాయకులు పరిశీలించారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఆమె దీక్ష చేపట్టనున్నారు. యూపీఎఫ్ కో కన్వీనర్ బొల్ల శివశంకర్ దీక్ష పరిసరాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ అసెంబ్లీ ఆవరణలో పులే విగ్రహం ఏర్పాటు చేయాల్సిందే అన్నారు. ఈ నెల 11న పులే జయంతిలోపు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. లేదంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. బీసీల ఆత్మగౌరవ ప్రతీక అయిన పులేని ప్రభుత్వం విస్మరిస్తే ఊరుకోబోమన్నారు. బీసీల ఆత్మబంధువు పులే విగ్రహం చట్టసభలో ఉండాలన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే అసెంబ్లీలో విగ్రహం పెట్టాలనేటువంటి దీక్ష చేయబోతున్నాం. ఇందిరా పార్క్ దగ్గర మరి ప్రభుత్వం బింబకు చేసినట్టుగా ఇంతవరకు చెల్లించకపోవడం కూడా మరి బీసీ సంఘాలకు మరి ప్రజా సంఘాలకు కూడా ఆవేదనతో మరి రేపు జరగబోయే దీక్ష కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు పాల్గొంటాయి. మరి జనవరి 21 2024లో మరి స్పీకర్ని కలిసి విగ్రహం ఏర్పాటు కావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, వ్యవస్థాపాధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవిత గారు మరి ఆ ఆధ్వర్యంలో మరి ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరం కూడా మరి ఇప్పటి వరకు సభలు, సమావేశాలు ఎన్నో చేసినాం. ఇప్పటికి ప్రభుత్వం కూడా స్పందించలేదు. రాబోయే రోజుల్లో మరి ఈ విగ్రహాన్ని పూనుకోపోతే మరి ప్రజా సంఘ, కుల సంఘాలుగా మరి యూపీఎఫ్ నాయకులుగా మరి అందరం కూడా మరి ముక్త కంఠంతో రేపు 1100 మంది దీక్షలో పాల్గొంటాం. న్యాయవాదులు, అడ్వకేట్లు, ప్రజా సంఘ నాయకులు, విద్యార్థి నాయకులు, అన్ని ఓయూ జేఏసీలు కానీ అన్ని యూనివర్సిటీలకు వెళ్లి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో ఏ విధంగా గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించింది కదా కల్వకుంట్ల కవితమ్మ గారు, అదేవిధంగా పూలే విగ్రహం సాధించే వరకు కూడా, ప్రభుత్వాన్ని మెడవంచే వరకు కూడా ప్రజా సంఘ నాయకులందరం కూడా కవితమ్మ నాయకత్వంలో ఆధ్యాత్మిక భావనతో మనిషిలోని చెడు గుణాలు దూరమై మంచి ప్రసాదిస్తుందని ప్రజల విశ్వాసం. ఆధ్యాత్మిక భావన వల్ల శరీరంలో వచ్చే మార్పుల్లో మంచి దరిచేరుతుందని ప్రగాఢ విశ్వాసం. వివిధ దేవుళ్ల పేర్లపై మాలధారణ చేసి పూజలు చేసి ఆధ్యాత్మిక చింతనలో మునుగుతారు. హనుమాన్ మాలధారణ చేసిన వారికి భిక్ష ఏర్పాటు చేశారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ఆంజనేయ స్వామి మాలధారణ వేసుకున్న స్వాములకు వేల్పూర్ జంబి హనుమాన్ వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు మాలధారణ చేసిన స్వాముల సమక్షంలో ఎమ్మెల్యే వేముల దంపతులు ఆంజనేయునికి పూజలు చేశారు. భక్తి గీతాలను ఆలపిస్తూ అంజనీ పుత్రుని కొలిచారు. కపిలవరుణ్ణి కొలుస్తూ మాలధారణ చేసిన వారు తన్మయత్వం పొందారు. హనుమంతుణ్ణి స్మరిస్తూ నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే వేముల సైతం మాలధారణ చేసిన వారితో కలిసి అత్యంత బలశాలిని కొలుస్తూ నృత్యం చేశారు. అనంతరం హనుమాన్ స్వాములకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో మాలధారణ చేసిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భిక్షను ఆరగించి అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వాదం అందజేశారు. ఈరోజు దీక్షకు కష్టం చేసుకుని వేల్పూర్ దాకా వచ్చినందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అయితే
కాలంలో అంబలి సేవించడం వలన మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. ఉష్ణతాపం వల్ల ఉక్కిరి బిక్కిరై దాహంతో అలవటించేవారు అంబలి సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. బాన్స్వాడలోని తాడ్కోల్ రోడ్డులోని గెర్మియా కాంప్లెక్స్ వద్ద అంబలి కేంద్రాన్ని వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. గత 25 సంవత్సరాలుగా ఈ అంబలి కేంద్రం నాగుల్గామ వెంకన్న తన తండ్రి కీర్తిశేషులు గిర్మయ్య జ్ఞాపకార్థం ప్రజలకు ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడేందుకు గాను అంబలి కేంద్రం ఏర్పాటు చేసి ప్రజాసేవ చేస్తున్నాడని అన్నారు. ప్రజలకు ఎండ వేడి నుండి రక్షణ కల్పిస్తుందని, ఆరోగ్యాన్ని కాపాడుతుందని ప్రజలు ఈ అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. నాగులగామ గిర్మయ్య గారి పేరుతో వారి జ్ఞాపకార్థం వారి కుమారుడైన నాగులగామ వెంకన్న గారు వేసవి కాలంలో వచ్చిపోయే వారికి బయట గ్రామాలకు వచ్చిన వారు కానీ గ్రామంలో నివసించేవారు కానీ ఎవరికైనా ఆకలి దాహం అనుకున్నప్పుడు వారి దాహం తీర్చడానికి అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభం చేశాం. ఇది 26 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కేంద్రం. ఇది ఈ సందర్భంలో నాగులాం వెంకన్న గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ మంచి కార్యక్రమం, ఎందుకంటే పేదలకు కడుపు నింపే కార్యక్రమం. ఇప్పుడు మేము తాగాం గ్లాసు, కడుపు నిండిపోయింది అంబలితో. అంబలి అనేది కడుపు నింపడమే కాదు, పౌష్టికాహారం కూడా. మనిషికి శక్తి ఇస్తుంది, అంబలి చల్లదనం ఇస్తుంది. అంబల్లో ఉన్నటువంటి ప్రత్యేకత, జొన్నంబల్లో ప్రత్యేకత చల్లదనంతో పాటు పౌష్టికాహారం ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆకలి తీరుస్తుంది, అన్ని విధాలుగా సర్వంగా పనిచేస్తుంది. కాబట్టి నాగులగామ వెంకన్న గారు వారి తండ్రి పేర ప్రారంభించినటువంటి అంబలి కేంద్రానికి వారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఇది ఇంకా అనేక సంవత్సరాలు నిరంతరమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో ధ్యానం చేస్తే మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడని మున్సిఫ్ మెజిస్ట్రేట్ భార్గవి అన్నారు. ధ్యానం చేయడం వలన మనిషి అలసిపోకుండా ఉండడంతో అనారోగ్యాల పాలుకారని తెలిపారు. బాన్స్వాడ మున్సిపాలిటీ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ను మున్సిఫ్ మెజిస్ట్రేట్ భార్గవి ప్రారంభించారు. ఈ కేంద్రం హైకోర్టు ద్వారా నియమించిన కమిటీ ద్వారా ప్రజలకు సేవలు అందుతాయని అన్నారు జడ్జి భార్గవి. సులభంగా న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి, కోర్టు బయటే రాజీ మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించడంతో పాటు కోర్టులపై భారాన్ని కూడా తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, రాజు, పోలీసు అధికారులు, న్యాయవాదులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన వారందరినీ ఆమె అభినందించారు. కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్స్ మనం అప్లికేషన్ చేసుకున్నాం. అందులో 9 మన పరిధిలో బాన్స్వాడ తెచ్చుకుంటే ఎల్లరెడ్డి పరిధిలో అవ్వడం, 9 సెంటర్లకి ఎమ్మెల్యేసీ చైర్మన్గా నేను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి మనకి ముఖ్య అతిథిగా వచ్చేసి మనకి ఈ స్పేస్ని ఇచ్చి మనకి అరేంజ్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి ఎంతో సహకరించిన మన సబ్ కలెక్టర్ బాన్స్వాడ కిరణ్మయ్ మేడం గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనకి 5 మెంబర్స్ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ మనకి సెలెక్ట్ అయ్యారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళు సమస్యలు మనకి త్వరగా పరిష్కారం కావడానికి హెల్ప్ చేస్తారు. మనకి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానివచ్చు, వాళ్ళకి ఎట్లా న్యాయపరంగా ఎట్లా వాళ్ళ సమస్యని ఇది చేసుకోవాలి. వాళ్ళ మనకి ఒక లోక్ అదాలత్ లాగా అన్నట్టు, లోక్ అదాలత్లో ఎట్లయితే మనం రాజీ మార్గం ఎంచుకుంటాము, ఆ టైప్లో వాళ్ళు పార్టిసిపేట్ వచ్చి వాళ్ళంతటి వాళ్ళు మాట్లాడుకొని ఒక ఇండిపెండెంట్, ఒక ఇంపార్షియల్గా ఉంటే ఒక మూడో వ్యక్తి ముందు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ సమస్యకి వాళ్ళంతటి వాళ్ళు పరిష్కారం తెచ్చుకుంటారు. దీనివల్ల మనకి లోక్ అదాలత్లో కూడా ఎక్కువ కేసెస్ పరిష్కారం అవుతామని, అందరికీ మనం లిటిగేషన్ కాకుండా అందరూ మీడియేషన్ ఇదవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా నాకు అవకాశం ఇచ్చినందుకు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో కొంతమంది రెసిస్టెంట్గా ఉండి ప్రాపర్గా మనం చెప్తుంది వినకపోవడం, వాళ్ళని మాకు కమ్యూనికేట్ చేయాలంటే ఇట్ వాస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం అనమాట. ఎవ్రీ కేస్ యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైం, 1 hour 2 hours కూర్చోవడం వచ్చేది. సో అట్లాంటి టైంలో కేసెస్ ఐ రిఫర్ టు దెమ్. అక్కడ వాళ్ళు ఒక ప్లేస్ లేక ఇబ్బంది పడడం అనేది దే ఆల్సో బ్రాట్ ఇట్ టు మై నోటీస్ అండ్ ఐ ఆల్సో అబ్జర్వ్ వెనెవర్ దే వాంటెడ్ టు సిట్ అండ్ కౌన్సిల్ దెమ్ దేర్ వాజ్ అన్ ఇష్యూ.
అట్ ద సేమ్ టైం వీళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు కూడా ఒక లెటర్ రాసి కలెక్టర్ సార్కి ఇట్లా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ అనేవి మున్సిపాలిటీ ఆవరణలో కానీ గ్రామ పంచాయతీ ఆవరణలో కానీ ఒక రూమ్ అనేది ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ హౌ వీ వాట్ టు ఓపెన్ దిస్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ టుడే. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్. సో ఈ రోజు నుంచి మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు సెండ్ అ లాట్ ఆఫ్ సీనియర్ సిటిజన్ కేసెస్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ మీ దగ్గరికి నేను ఫస్ట్ పంపిస్తాను. సో వాట్ ఎవర్ కన్సెన్సెస్ వాళ్ళ మధ్యలో మీరు చేస్తారు, దాని ప్రకారం మేము ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో గల రామాలయాలలో శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం శాస్త్రోక్తంగా కొనసాగింది. గ్రామ ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీరాముని వేడుకున్నట్లు గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సనాతన శ్రీరామ మఠంలో శ్రీరామనవమి ఉత్సవాలను సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామ మఠంలో ఆదివారం మఠం వంశాజుల ఆధ్వర్యంలో శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించగా సోమవారం శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా కొనసాగింది. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరామునికి సకల సుగుణాల రాసైన సీతమ్మకు జరిగిన జగత్ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు ఉత్సవ విశిష్టతను, వధూవరుల వంశాల విశిష్టతను వివరిస్తూ శ్రీ సీతారాముల ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. చల్లని సీతమ్మకు చక్కని రామయ్యకు చూడచక్కని జోడి అని సుభాషించారు. ఈ సందర్భంగా మఠం వంశాజులు సురేష్ ఆత్మారాం మహారాజ్ మాట్లాడుతూ భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబంగా, పితృ వాక్పరిపాలకుడిగా, సత్య వాక్పరిపాలకుడిగా, ఏకపత్ని వ్రతుడిగా, ఆదర్శ పాలకుడిగా శ్రీరాముని జీవితం స్ఫూర్తిని పంచుతుందని, జీవితకాలంలో ఎదురయ్యే అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ సుఖదుఖాల అనుభూతులను పొందుతూ ఒక ఆదర్శమయ జీవనాన్ని ఎలా కొనసాగించాలో ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీరాముని జీవితం భారతీయ యువతకు ప్రేరణ, ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు సురేష్ ఆత్మారాం మహారాజ్ తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. ఈ భరత భూమి, ఈ భరత ఖండం, ఆసేతు హిమాచలం రామరాజ్యం పేరుతో అద్భుతంగా ప్రతి సామాన్య భక్తులకి తెలిసింది. అలాంటి సీతారాముల కళ్యాణం మన సనాతన ఎడపల్లి శ్రీరామ మఠంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో దశమి రోజు మనం చేస్తామండి. నవమి రోజు శ్రీరామ జన్మోత్సవం, తెల్లవారు దశమి రోజు కళ్యాణోత్సవం. ఈరోజు అద్భుతంగా ఎంతోమంది భక్తుల సమక్షంలో, వేద పండితుల సమక్షంలో, మఠాధిపతి అలాగే కాశీ నుంచి వచ్చినటువంటి కృష్ణపురాణిక్ గారి సమక్షంలో ఆ రాముని అనుగ్రహంతో దివ్యమైనటువంటి కళ్యాణం పూర్తయింది. ఇలాంటి ఆదర్శ దంపతుల కళ్యాణానికి విచ్చేసిన ప్రతి భక్తులకి, అలాగే మీడియా మిత్రులకి, పోలీసు వాళ్ళకి, గ్రామ పంచాయతీ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భక్తులు వచ్చిన సకుటుంబ సపరివార సమేతంగా ఆ సీతారామయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇలా కళ్యాణాన్ని వీక్షించే భాగ్యం ఇంకా అన్నిటికంటే ముఖ్యం. ఈ సంవత్సరం అయోధ్యలో మనం రాముణ్ణి ప్రతిష్ఠిత సంవత్సరం పూర్తవుతోంది, కానీ మన భాగ్యం చూడగలుగుతున్నాం. అలాంటి అనేక రామాయణాలు వెలిగే విధంగా మనం రాముని ప్రార్థించుకుందాం. రాముడికి ఆదర్శం సూర్యనారాయణమూర్తి. ఆ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం చేత మంచి ఆరోగ్యం, ఈ సంవత్సరం అంతా మంచి పంటలతో రైతులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపారులందరూ కూడా న్యాయమైన వ్యాపారం చేస్తూ ఆనందంగా ఉండాలని, ఎవరికి ఎలాంటి అనారోగ్యాలు ఉండకుండా మంచి ఆరోగ్యంతో మనస్ఫూర్తిగా కోరుతూ, ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులు వాళ్ళు దివ్యంగా చదివి వాళ్ళ కుటుంబం పేరు, ఈ దేశం పేరు ఒక కీర్తిని నిలబెట్టే అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. పొతంగల్ మండలం సుంకిని గ్రామం నుండి పొతంగల్ మండల కేంద్రం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ తలపెట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా రాజ్యాంగ పాదయాత్ర చేపట్టారు. కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గడప గడపకు బయలుదేరారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి ప్రార్థన చేస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తోందని,
ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలను దేశ ప్రజలుగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పుప్పాల శంకర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చాంద్ పాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోను అవకాశాల్లోను సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్, జై సంవిధాన్, జై యూత్ కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఓరుగల్లు జనజాతర దృష్ట్యా కాంగ్రెస్ కు ఉప్పు పాతరాని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవన్ రెడ్డి అన్నారు. సార్ కావాలి, కారు రావాలి, కేసీఆర్ రావాలని ప్రజలు ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవం, పాతికేళ్ల సమారోత్సవం సభకు సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా నిజామాబాద్ భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి నేతృత్వంలో సన్నాహక సమావేశాన్ని ఆర్మూర్ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మ గౌరవ గొంతుక అన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఆకాంక్షల నుండి పుట్టిన పార్టీ అని జీవన్ రెడ్డి అన్నారు. 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన, మేళవింపు బీఆర్ఎస్ అన్నారు. వరంగల్ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ అంటేనే తెలంగాణ ద్రోహులపై ఫైటింగ్ అన్నారు. బీఆర్ఎస్ వినూత్న ఆలోచనలు, ఆందోళనల కర్మాగారమని పేర్కొన్నారు. సామాజిక చరిత్రాత్మక అవసరాల కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. కేసీఆర్ సావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచి అన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సీఎం రేవంత్ తెలంగాణను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, మాజీ ఎన్యూడీఏ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, జగత్ రెడ్డి, నవీద్ ఇక్బాల్, మతీన్, ఇమ్రాన్, షెహజాద్, సనహుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇలా కంపేర్ చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా గానీ సార్ కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటా ఉన్నారు. మరి గత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమం, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సంక్షోభం చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కేసీఆర్ను కోరుకుంటున్నారు. 27వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తెలంగాణ సెక్రటరీకి వచ్చిందని తెలిసింది. గతంలో అన్నారు ముఖ్యమంత్రి గారు, ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రక్షణ కవచం, ఒకవేళ కాకపోతే వేరే వాళ్ళు వస్తే ఈ రాష్ట్రం ఎవరి పాలైతో మీరు చూస్తారని చెప్పారు. అన్నట్టుగానే ఇలా మీనాక్షి నటరాజన్ సెక్రటరియట్కి వచ్చి అఫీషియల్ మంత్రి మండలి సమావేశంలో పాల్గొనడం, సెక్రటరియట్ ఆఫీస్కి రావడం, ఇలా రేవంత్ రెడ్డి అనేట ఆయన బీజేపీ కోవట్టని, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ను చంపేస్తున్నని చెప్పి రాహుల్ గాంధీ గారు నమ్మిరు. కాబట్టి ఆయన యొక్క ఏజెంట్గా మీనాక్షి నటరాజన్ను ఈయన బీజేపీ కోవట్టుగా భావించి మీనాక్షి నటరాజన్ ఇలా హైదరాబాద్కు పంపిండు.
చివరికి హైదరాబాద్ సెక్రటరియట్లో పంపిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గతంలో హర్యానా ఎలక్షన్స్కి రాష్ట్రం నుంచి డబ్బుల మూట పంపిర్రు, ఢిల్లీ ఎలక్షన్కు డబ్బుల మూట పంపాడు రేవంత్ రెడ్డి, మరి మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బుల మూట పంపాడు. చివరికి ఈరోజు రేపు బీహార్లో జరగబోయే ఎన్నికల కోసం డైరెక్ట్గా మీనాక్షి నటరాజ్ అనే మూట ఎత్తుకపోవడానికి ఇలా సెక్రటరియట్లో వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎవరు ఏం చేసినా కానీ వదిలి పట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో బీజేపీల ప్రవర్తన ఎట్లుందంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ మీరు ప్రతిపక్ష పాత్ర వహించిన నాయన అంటే రేవంత్ రెడ్డికి రక్షణ మంత్రులుగా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఈ జిల్లా ఎంపీ అరవింద్, ఈ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా మరి కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, వాళ్ళకు సపోర్ట్గా ఉంటున్నారు. బడేమియా చోటమియా మిల్గాయా చెప్పిరు, బడేమియాకు రెస్పెక్ట్ ఇస్తా అన్నాడు, 100 సార్లు కలుస్తా అని చెప్పి అప్పుడే అర్థమైపోయింది. కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ దాని లోపల చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి బడేబాయ్ చోటబాయ్ ఇద్దరు కూడా రెండు, ఆయన బడేబాయ్ ఏమో ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు దోసుకొని అమ్మేస్తే, ఈయన చోటబాయ్ ఏమో హైదరాబాద్ యూనివర్సిటీని అమ్మడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. కాబట్టి ఒకవేళ కేటీఆర్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఎవరైనా కొనుగోలు చేస్తే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా గుంజుకొని తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క సంపదలో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వారు అంటారు, మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న సిద్ధులగుట్టకొచ్చి అరే ఒక ప్రభుత్వం ఇచ్చిన భూములను మీరు ఎట్లా గుంజుకుంటారన్నారు. మరి ఇదే చంద్రబాబు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూములను బిల్లీరావు అనేట ఆయనకు అలాట్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నట్టు మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చినాక అవి గుంజుకున్నది వాస్తవం కాదా? తప్పుడుంటే బరాబరిగా ఖచ్చితంగా ఆ రోజు బిల్లీరావు భూములను వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లయితే గుంజుకున్నాడో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చే భూములను కూడా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ గారు మంత్రివర్గంలో ఉంటారు, ఖచ్చితంగా ఆ భూములను తిరిగి తెలంగాణ సంపదగా వారికి ఇస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. గతంలో ఒక రాజు ఉండే మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆయన ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మారుస్తాడు. ఆయన పిచ్చి తుగ్లక్ అన్నారు, మీ అందరికి తెలుసు. ఈయన ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ చేస్తా అని, ఉస్మాన్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను 4th సిటీకి పంపుతా అని, సెంట్రల్ యూనివర్సిటీ భూములను అక్కడ ఫ్యూచర్ సిటీకి పంపుతా అని చెప్పంటారు. కాబట్టి ఆ రోజు రాజధాని మారిస్తే ఆయన పిచ్చి తుగ్లక్ అయిండు. ఇలా యూనివర్సిటీలు ఏవైతే ఇతర వీటిని మారుస్తా ఉన్నాడో పేరు లేకుండా ఈయనని హైదరాబాద్ పిచ్చి తుగ్లక్ అని రేవంత్ రెడ్డికి పేరు పడ్డదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవే కాకుండా మరి ఆయన అంటుండు ఆర్టిఫిషియల్ వీడియోలు పంపిండు హైదరాబాద్ యూనివర్సిటీ వీడియోలు, దాంట్లో జింకలు లేవు, నక్కలు లేవు అంటారు, పక్షులు లేవంటారు. ఆ పక్షులు ఉన్నాయా గుంట నక్కలు ఉన్నాయా తెలియదు, కానీ నువ్వే ఒక హైదరాబాద్ యూనివర్సిటీ భూములలో ఒక నక్కవై ఇలా నువ్వు గతంలో అమిత్ షా మీద మోడీ మీద ఆర్టిఫిషియల్ వీడియోలు చేసినావు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పి అబద్ధ ప్రచారం వేరే రాష్ట్రంలో చేసినావు. ఇలా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మరి ఆయన ప్రధానమంత్రిని ఈయన హోమ్ మినిస్టర్ అన్నాడు, ఈయన కేసులు పెట్టి లోపల వేయాలి కదా, ఈయన బెయిల్ రద్దు చేయాలి కదా. ఎందుకు మరి ఈ విధంగా వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు బీజేపీ నాయకులు? వారికి బండి సంజయ్, ఎంపీ అరవింద్, కిషన్ రెడ్డి ఎందుకు మద్దతు పలుకుతున్నారు? వీరిద్దరు కలిసిపోయాయి కదా. వీళ్ళ బంధం ఎట్లయిపోయిందంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు గతంలో, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, ఫెవికాల్ ఫిక్సింగ్ అయిందని చెప్పి సందర్భం తెలుస్తుంది. ఫెవికాల్ అంటుకుంటే విడిచిపెట్టరు కదా, ఆ విధంగా వీరి యొక్క ప్రవర్తన కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లో వాళ్ళ సర్వేలను తేలింది, రేపు ఎన్నికలు జరిగితే 100 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తుందని తెలిసింది. ఇలా జైనింగ్స్ కూడా నిజామాబాద్లో 500 మందిని జాయిన్ చేసినాం, ఇక్కడ ఆర్మూర్లో కూడా జైనింగ్స్ పెట్టుకోబోతున్నాం. అంటే ప్రజలంతా మళ్ళా మా వైపు తిరిగి వస్తూ ఉన్నారంటే దీనికి గతంలో నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంది. ప్రజలే స్వయంగా చూస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు. కేసీఆర్ కాలంలో కరెంట్ ఎట్లుండే 24 గంటలు ఎట్లిచ్చిండో 16, 17, 18, 19, 20, 21, 22, 23 వరకు 24 గంటల కరెంట్ ఎట్లొచ్చింది. రేవంత్ రెడ్డి పాలనలో కరెంట్ ఎట్లా పోతుంది? ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో మరి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఎట్లొచ్చింది, మరి ఇమాం మౌజంలకు ఎట్లా పింఛన్లు వచ్చినాయి, రైతు బంధు ఎట్లొచ్చింది, రైతు బీమా ఎట్లొచ్చింది, రైతులకు రుణమాఫీ ఎట్లొచ్చింది, రైతుల వడ్ల పైసలు ఎట్లొచ్చినాయి. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఎట్లా రావట్లేదు. ముసలోళ్ళ పింఛన్లు 3 నెలలు ఈయన ఎట్లా ముంచిండు,
ముసలోళ్ళ పింఛన్లు, రైతు బంధు టింగ్ 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 అని చెప్పి నెల నెలకు కేసీఆర్ పాలన ఎట్లొచ్చింది. ఇలా గ్రామాల్లో మున్సిపాలిటీలు చెత్త కుప్పలాగా తయారైనవి. శ్మశాన వాటికల్లో కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇలా మిషన్ భగీరథ నీళ్లు గ్రామాలు ఎక్కడ రావట్లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఆయన ఎట్లా ఇవ్వగలిగిండో ఇలా రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఇవ్వలేకపోతుండో నక్కకు నాగలోనికి ఉన్న తేడా ఉంది. కనకపు సింహాసనంలో సునకం కూర్చునబెట్టానంటే సామెత. ఏప్రిల్ 8న ఆల్ ఇండియా నిరసన దినంకు సిపిఐఎంఎల్ మాస్లన్ పిలుపునిచ్చిందని మండల నాయకులు రామ్జీ ఎం లింబాద్రి తెలిపారు. ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫ్యాసిస్ట్ విధానాలను వ్యతిరేకించండి అని అన్నారు. సిరికొండ మండలంలోని గడ్కోల్, తుంపల్లి, కొండాపూర్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యకర్తలు విస్తృతంగా కరపత్రాల పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ మండల నాయకులు కె రామ్జీ ఎం లింబాద్రులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల్లో మతోన్మాదాన్ని పెంచి పోషించే విధంగా చేస్తున్నారని, మత ఫ్యాసిజం పెరగడానికి కుట్రలు పన్నుతున్నారని వారు పేర్కొన్నారు. నిరుద్యోగం, అధిక ధరలు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం తదితర సమస్యలతో దేశం మొత్తం సతమతమై ప్రజలు అల్లాడుతుంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్థలు మత ఉన్మాదాన్ని తమ ఎజెండాగా తీసుకున్నారని అన్నారు. మత ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 8న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని, అందులో భాగంగా గ్రామాల్లో విస్తృతంగా కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 8న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసన వ్యక్తం చేస్తామని, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, సెక్యులరిస్టులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన దినాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బి కిషోర్, ఎం నారాగౌడ్, ఎస్ కిషోర్, జి బాలరెడ్డి, కట్టరామన్న, జి ఎర్రన్న, తోంపల్లి, భూమాగౌడ్, టి గంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని ఏప్రిల్ 8న అఖిల భారత నిరసన దినంగా పాటిస్తూ ఉన్నాం. దీన్ని సిపిఎంఎల్ మాస్లైన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫాసిస్ట్ విధానాలను ఎండగట్టాలని చెప్పేసి మాస్లైన్ ప్రకటిస్తూ ఉన్నది. బీజేపీ ఫాసిస్ట్ విధానాల వ్యతిరేక పైన ఏప్రిల్ 8న అఖిల భారత నిరసన దినంగా పాటిద్దాం. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్టు విధానాల వ్యతిరేక పైన ఏప్రిల్ 8న అఖిల భారత నిరసన దినంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు. కాంగ్రెస్ హయాంలో రూరల్ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం. సచివాలయంలో షాడో సీఎం సమీక్షలు. డమ్మీగా మారిన రేవంత్. కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుని విమర్శలు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని కుస్తీ పోటీలు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మల్లయోధులు. అంగరంగ వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం. భక్తి శ్రద్ధలతో తన్మయత్వం పొందిన భక్తులు. డంపింగ్ యార్డు తరలించాలని స్థానికుల ఆగ్రహం. వాహనాలను అడ్డుకున్న కమిటీ సభ్యులు. ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదని స్థానికుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.